మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుపతిరావు. ఆడవాళ్ళు ఎక్కువగా ఇష్టపడేటువంటి పూలు ఏమిటంటే అవేనండి మల్లెపూలు. మల్లెపూలు అంటే ఆడవాళ్ళకి పిచ్చెక్కిపోతాయి. అలాంటి మల్లె తోటలు అయితే ఉన్నాం ఇప్పుడు మనం ప్రస్తుతం. ఈ మల్లె తోట ఎక్కడుందంటే కందుకూరు నుంచి సింగరాయకొండ వెళ్ళేటువంటి హైవే దగ్గర ఇక్కడ వెంకటాద్రిపాలెం అనే ఊరు ఉంది. ఈ వెంకటాద్రిపాలెం దగ్గర ఇక్కడ ఒక ఎకరా భూమిలో మల్లె తోట అయితే సాగు చేస్తూ ఉన్నారు. ఈ మల్లె తోటని ఏ విధంగా సాగు చేస్తారు, అసలు ఈ మల్లె తోట ఒక్కసారి నాటిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది, ఈ మల్లె తోటలో పూలు ఎప్పటి నుంచి కాపు వస్తుంది, అసలు ఎటువంటి తెగుళ్ళు వస్తాయి, వీటన్నిటి గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. నమస్తే పెద్ద, మీ పేరు? కోటమ్మ. మల్లె తోట సాగు చేస్తూ ఉన్నారు కదా, మీరు ఎన్ని ఎకరాలు వేశారు? ఎకరా వేసాము. 2 ఏళ్ల నుంచి పూలు సాగుబడి అయినాయి. నాటి 3 సంవత్సరాలు నాటి 4 సంవత్సరాలు అవుతుంది. అంటే 1 సంవత్సరం నుంచి పూలు వస్తూ 2 సంవత్సరాల నుంచే వస్తున్నాయి పూలు. 2 సంవత్సరాలు ఇగురు కదా, ఇగురులో రాల. అది ఒక్కసారికి కాపు, ఫస్ట్ కాపుకి ఎన్ని పూలు వస్తాయి? ఎన్ని అని మనకు తెలియదు. ఎప్పుడు అంటే అప్పుడే కోసకపోతుంటాం మేము. ఒళ్ళో కోసుకుని వాళ్ళు ఎత్తకపోతుంటారు. ఇన్ని బస్తాలని, ఇన్ని కింటాలని? బస్తాలని ఉండవు. 4 కేజీలు 3 కేజీలు ఒళ్ళో పడంగానే కోసుకొని వెళ్తారు. వీటికి ఏమన్నా తెగుళ్ళు ఏమన్నా వస్తుంటాయి? మందులు కట్టాలి. ఏం తెగులు వస్తుంది ఎక్కువ? ఎర్ర మొగ్గకి మందు వస్తుంది. ఎర్ర మొగ్గకి మందులు కొడితే ఆ మొగ్గ పైకి వచ్చుద్ది. తుప్పు తులిసినట్టు పోతాయి అయ్యి. మందులు కొట్టాలి. మొగ్గలు రావా పైకి రావు. తెగులు వస్తే రావు. ఎర్ర మొగ్గ పడిపోద్ది. గుడ్లోనే ఎర్ర మొగ్గ పడిపోద్ది. దానికి మందులు ఆడుకుంటారు వాళ్ళు. నీళ్లు ఏమన్నా వేయాలా? నీళ్ళు వేయాల. నీళ్ళు 10 రోజులకి 20 రోజులకి నీళ్ళు వేయాలి. ఏ కాలంలో ఎక్కువగా మల్లెపూలు వచ్చేది? ఏ కాలమే వచ్చేది? ఎండాకాలం. ఎండాకాలమే. చల్లాకాలం రావు. చల్లకాలంలో కూడా మల్లెపూలు అమ్ముతుంటారు. అబ్బా, అయ్యి మామూలుగా ఇళ్లలో ఉండే చెట్లు అయ్యి. ఈ ఎండాకాలమే 3 కోతలు 4 కోతలు వస్తాయి అంతే. ఈ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? అయ్యి ఎక్కడి నుంచో తీసుకొచ్చారయ్యా. మీ వాళ్ళు తీసుకొచ్చారు? అక్కడ అదేదా చీరాల అవతల అద్దెంకి కాడ ఏడ తీసుకొచ్చారు. నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాటారు. 3 సంవత్సరాల నుంచి సాగు చేస్తూ 3 సంవత్సరాల నుంచి అన్నీ ఎన్నో గానీ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి కాస్తూ ఉన్నాయి కదా, ఇప్పటి వరకు ఏమైనా ఆదాయం కనిపించిందా? ఏం ఆదాయం కనిపించదు. అంతా కూలిదేనయ్యా, కూలి పనేనయ్యా. వాళ్ళకే నష్టం వస్తుంది. ఇది శనగల వాళ్ళకి నష్టం వస్తుంది. ఆదాయం ఏమి ఉండదు. మందు అని ఇప్పుడు ఎర్రమగ్గ పడింది అనుకో, ఆ మందు 400-500 పెట్టి మందు కొట్టాలా, మళ్ళీ కూలి వాళ్ళని పెట్టుకోవాలా, అన్ని పనులు చేయాలి. వీళ్ళకేమో రావు అయ్యి. మీరు మామూలుగా అన్ని కోసిన తర్వాత మార్కెట్ మీరే వేసుకుంటారా? మేము వాళ్ళకి తోట మార్కెట్ ఉంది, వాళ్ళే అమ్ముకుంటారు. పూలు కట్టుకోవడం, అమ్ముకుంటారు. చేస్తూ ఉంటారు. అంతవరకు బయట వాళ్ళకి ఎవరికి అమ్మేది లేదు. బయట వాళ్ళకి ఎవరికి అమ్మరు, వాళ్ళ వరకే. ఈ మొక్కలు నాటి 3 సంవత్సరాలు అవుతుందని, ఎన్ని సంవత్సరాల వరకు ఈ మొక్కలు ఇలాగే ఉంటాయి? ఎన్నేళ్ళైనా ఉంచుకోవచ్చు మనం. ఎన్ని సంవత్సరాలైనా ఎండిపోవు. ఎండకాలం మళ్ళీ సాగుబడి చేసి మందు వేసుకుంటే మొగ్గొచ్చుద్ది. ఇంకా ఈ తాతమ్మ వానలకి మొగ్గ రాదు మనకి. మొగ్గలు అప్పుడే అమ్ముతారా లేకపోతే పూలు పూసిన తర్వాత అమ్ముతారా? పూలు పూసినప్పుడే అమ్ముతాం. మొగ్గలు కూడా అమ్ముతుంటారు మార్కెట్ లో. ఇవే మొగ్గలు. ఈ మొగ్గలు వచ్చినప్పుడే కోసి మార్కెట్ కి వేస్తాం. మరి పూలే కదా ఇవి మొగ్గలు కదా. ఈ మొగ్గలు కొయ్యం. ఈ మొగ్గ కొయ్యం. లావు బాగా ఇచ్చిన పువ్వే కోస్తాం. అది సంగతి. ఒక చెట్టుకి ఎన్ని పూలు వచ్చే అవకాశం? ఎన్ని అంటే ఒక కేజీన్నర. పెద్ద చెట్టు అయితే కేజీన్నర. ఈ చెట్టు అయితే 1 కేజీ వస్తాయి. ఒక కాపుకి 1 కేజీ వస్తాయి. మళ్ళీ కాపుకి మళ్ళీ కేజీ వస్తాయి. ఎన్ని కాపులు వస్తాయి అట్లా? 3 కాపులు వస్తాయి. ఒక సీజన్ లో 3 కాపులు వస్తాయి. బాగా కాస్తే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఏమన్నా? అయ్యి ఇంకా మనం చేసే కొన్ని బిడ్డను చాక్కుంటాయి అట్ట అంతే. బిడ్డకి మనం నీళ్లు పోసి బొట్టు పెట్టుకుని ఎట్ట చాక్కుంటే అంతే. ఈ గడ ఎప్పుడో పరిమాలంగా వచ్చి వాళ్ళు పని చేసుకొని పోతే ఎట్ట వద్దా ఆ నుంచి ఎడకొచ్చి డైలీ అయితే వాటర్ వేయాల్సింది. వాటర్ 10 రోజులకి ఒక ఎట్ట వేయాలి.
ఎండలకి ఏమన్నా వాడిపోయే అవకాశాలు ఉంటాయి ఆ, వాడిపోవు. ఎండ ఎక్కువ కాసినా ఎండ ఎక్కువ కాసినా బాగా తేలు వస్తాయి మొగ్గెట్ట. అది ఎంత ఎండ కాసినా కానీ పూలు అయితే వాడిపోవు. వాడిపోవు, తేలు వస్తాయి. ఉదయం పూట బాగుంటాయి పూలు, సాయంత్రం పూట సాయంకాలం బాగానే ఉంటాయి, ఉదయం బాగానే ఉంటాయి, 2 పూటలు బాగానే ఉంటాయి. విన్నారు కదా మల్లె తోటను సాగు చేస్తున్నటువంటి కోటమ్మ గారు చెప్పినటువంటి మాటలు. ఈ మల్లె తోటని మేము 3 సంవత్సరాల క్రితం అయితే నాటామని చెబుతున్నారు. దీనికి పండు మొగ్గ తెగులు అనేది కూడా వస్తుంది. దీనివల్ల మొగ్గలు రాలిపోయే అవకాశం కూడా ఉందని అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. వాటర్ అయితే మాకేం ప్రాబ్లం లేదు, 10 రోజులకు ఒకసారి వాటర్ వేస్తూ ఉంటాము, వస్తూ ఉంటాయి పూలు, అమ్ముతూ ఉంటాము. కానీ లాభాలు అయితే ఎక్కువగా లేవని అయితే చాలా స్పష్టంగా అయితే చెబుతూ ఉన్నారు. ఇంకెందుకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ.